మన దేశంలోనే కాదు, ఇతర దేశాల్లో కూడా మన పాపములను పరిహరించుకోవడానికి జంతువుల యొక్క బలులు అర్పించి వాటి రక్తం ద్వారా మన పాపములు పోయాయని ఆనాటి యూదులు, ఈనాటి మన దేశపు ప్రజలు కూడా ఆ యొక్క మేకలు, గొర్రెలు, కోళ్లను మరి కోసి ఆ రక్తం ద్వారా మా పాపాలు పోయాయి అనుకుంటూ ఉంటారు. కానీ ఆ రక్తము ద్వారా వారి పాపములు పోవు, వారి పాపములు కప్పబడతాయి. అంతవరకే వారు ఆ యొక్క పాపముల కొరకు వాటి బలులు అర్పించి తర్వాత మా పాపములు పోయాయి అని చెప్పి తిరిగి మళ్ళీ అదే పాపం చేసి ఆ యొక్క పశువుల రక్తాన్ని సమర్పిస్తూ ఉంటారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఒక గొర్రె పిల్లల పరలోకం నుంచి తండ్రి పంపించిన విధానాన్ని బట్టి ఆయన ఈ లోకానికి వచ్చి ఈ గొర్రెలు, మేకల యొక్క రక్తం ద్వారా కాకుండా ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని అందరినీ కూడా రక్షించడానికి ఈ లోకానికి ఇచ్చి ఆ కల్వరి సిలువలో తన రక్తాన్ని పూర్తిగా కార్చి మనకు రక్షణ ఇచ్చి